खिला है मन का चमन हमारे, मिला है माली आप सा। खिला है मन का चमन हमारे, मिला है माली आप सा। प्यारे प्रभु कोई कहाँ हमारा आप सा। खिला है मन का चमन हमारे, मिला है माली आप सा। ज्ञान का है बीज बोया, त्याग की कल में लगाई। ज्ञान का है बीज बोया, त्याग की कल में लगाई। बिखरा है वैराग्य सौरभ, तप की जब बेलें उगाई। बन गया जीवन तपोवन, बागबां मिला है आप सा। प्यारे प्रभु कोई कहाँ हमारा आप सा। खिला है मन का चमन हमारे, मिला है माली आप सा। पलकों में पलते हैं पाए, प्यार हर संबंध का। पलकों में पलते हैं पाए, प्यार हर संबंध का। प्रभु मिलन में है मिला सौभाग्य परमानंद का। गुल गुलजार हो पाके सहारा आपका। प्यारे प्रभु कोई कहाँ हमारा आप सा। खिला है मन का चमन हमारे, मिला है माली आप सा। कर्म में आई कुशलता, आत्म अनुशासन हुआ। कर्म में आई कुशलता, आत्म अनुशासन हुआ। सेवा की इस साधना से स्वयं पर शासन हुआ। वाह रे तकदीर पाए, साथी प्यारा आप सा। प्यारे प्रभु कोई कहाँ हमारा आप सा। खिला है मन का चमन हमारे, मिला है माली आप सा। खिला है मन का चमन हमारे, मिला है माली आप सा। प्यारे प्रभु कोई कहाँ हमारा आप सा। खिला
खिला है मन का चमन हमारे, मिला है माली आप सा। खिला है मन का चमन हमारे, मिला है माली आप सा। खिला है मन का चमन हमारे, मिला है माली आप सा। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇక్కడ ధారణ చేసి ఇతరుల చేత కూడా తప్పకుండా చేయించాలి. పాస్ అయ్యేందుకు మాత్పితాల సమానంగా అవ్వాలి. మీరు ఏదైతే వింటారో దాన్ని ఇతరులకి కూడా వినిపించాలి. ప్రశ్న: పిల్లలకు ఏ శుభకామన ఉత్పన్నమవ్వడం కూడా మంచి పురుషార్థానికి గుర్తవుతుంది. జవాబు: మేం మాతాపితాని అనుసరించి సింహాసనంపై కూర్చుంటామో ఈ శుభకామన పిల్లలకు ఉన్నట్లయితే అది కూడా మంచి ధైర్యమే. బాబా మేం పూర్తి పరీక్ష పాస్ అవుతాము అనేవారు కూడా శుభం పలికేవారే. దీనికోసమే తప్పకుండా పురుషార్థం అంత తీవ్రంగా చేయాలి. పాట: మా తీర్థస్థానాలు భిన్నమైనటువంటివి. ఓం శాంతి. ఇక్కడ అందరూ పాపాత్ములే, పుణ్యాత్ములు స్వర్గంలోనే ఉంటారు. ఇది పాపాత్ముల ప్రపంచమైంది. ఇక్కడ అజామిల్ వంటి పాపాత్ములు ఉన్నారు. అది స్వర్గ దేవాత్మల పుణ్యాత్ముల ప్రపంచమైంది. ఇద్దరికీ మహిమ వేరువేరుగా ఉన్నది. బ్రాహ్మణులైన మీరు ప్రతి ఒక్కరూ తమ జన్మ జీవన గాథ మేము ఇన్ని పాపాలు చేశామని బాబాకి వ్రాసి పంపిస్తారు. బాబా వద్ద అందరి జీవన కథలు ఉన్నాయి. ఇక్కడ విని ఇతరులకు వినిపించాలని పిల్లలకి తెలుసు. మరి వినిపించేవారు ఎంతమంది ఉండాలి? ఎప్పటి వరకైతే వినిపించేవారుగా అవ్వరో అప్పటి వరకు పాస్ అవ్వలేరు. ఇతర సత్సంగాలలో ఇలా విని మళ్ళీ వినిపించాలనే బంధనం లేదు. ఇక్కడ ధారణ చేసి ఇతరులచే చేయించాలి. అనుచరులను తయారు చేయాలి. అక్కడి వలె ఒక పండితుని కథ వినిపించటం కాదు. ప్రతి ఒక్కరూ మాతాపిత సమానంగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరులకు వినిపిస్తారో అప్పుడే పాస్ అయ్యి బాబా హృదయంలో ఎక్కగలుగుతారు. జ్ఞానాన్ని గూర్చే అర్థం చేయించబడుతుంది. అక్కడైతే అందరూ కృష్ణ భగవాను వాచ అంటారు. ఇక్కడ జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత అయిన శివ భగవాను వాచ అంటారు. రాధాకృష్ణుల్ని లేక లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతీలు అని అనరు. లా లేదు. భగవంతుడు వారికి పదవిని ఇచ్చారు కాబట్టి తప్పకుండా భగవాన్ భగవతీలుగా చేస్తారు. అందుకే ఆ పేరు వచ్చింది. మీరు విజయమాలలో కూర్చబడేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. మాల అయితే తయారవుతుంది కదా. పైన రుద్రుడు ఉన్నాడు, రుద్రాక్ష మాల ఉంటుంది కదా. ఈశ్వరుని మాల ఇక్కడే తయారవుతుంది. మా తీర్థస్థానాలు భిన్నమైనవని మీరు అంటారు. వాళ్ళైతే తీర్థాల వద్ద ఎన్ని దెబ్బలు తింటూ ఉంటారు. ఇక్కడ మన విషయం అతీతమైనటువంటిది. బుద్ధి యోగము శిబాబాతో ఉండాలి. రుద్రుని కంఠహారంగా అవ్వాలి. మాల రహస్యం కూడా తెలియదు. పైన పుష్పము శిబాబా ఉన్నారు. తర్వాత జగదాంబ జగత్పిత. ఆ తర్వాత 108 వంశావళి. బ్రహ్మ బాబా చాలా పెద్ద మాలను చూశాడు. దానిని అందరూ తిప్పుతూ రామ రామ అంటూ ఉంటారు. బాబా ఇది చూశారు, కానీ అక్కడ లక్ష్యం లేదు. రుద్రమాలని తిప్పుతారు, రామనామధ్వని చేస్తారు. అదంతా భక్తి మార్గము. ఇది ఇతరుల విషయాల కంటే మంచిది. ఎందుకంటే అంత సమయం ఏ పాపాలు జరగవు. ఇది పాపాల నుండి రక్షించుకునేందుకు యుక్తులు. ఇక్కడ మాలను తిప్పే విషయమేదీ లేదు.
స్వయం మాలలోని మణులుగా అవ్వాలి. కాబట్టి మన తీర్థస్థానాలు భిన్నమైనవి. మనం మన శివబాబా ఇంటికి వెళ్ళే అవ్యభిచారి యాత్రికులం. యోగము ద్వారా జన్మాంతరాల వికర్మలు భస్మమవుతాయి. కృష్ణుణ్ణి రాత్రింబవళ్ళు స్మృతి చేసిన వికర్మలు వినాశం అవ్వచాలవు. రామ రామ అంటూ ఉంటే ఆ సమయంలో పాపాలు జరగవు. తర్వాత మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు. కానీ పాపాలు అంతం అవ్వడమో ఆయుష్ పెరగడమో జరగదు. ఇక్కడ యోగ బలం ద్వారా పిల్లలు పాపాలు భస్మమవుతాయి. అంతేకాక ఆయువు పెరుగుతుంది. జన్మల కొరకు ఆయుష్ అవినాశిగా అవుతుంది. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. దీనినే జీవితాన్ని తయారు చేసుకోవడం అని అంటారు. దేవతలకు ఎంతటి మహిమ ఉన్నది. మనుషులు దేవతా విగ్రహాల ముందుకు వెళ్ళి తమను తాము నీచులుగా పాపులుగా వర్ణించుకుంటారు. తప్పకుండా అందరూ అలానే ఉంటారు. నిర్గుణుడైన నాలో ఏ గుణాలు లేవు, మీరే దయ చూపించండి అని గానం కూడా చేస్తారు. పరమాత్మను మహిమ చేస్తారు. వారు మనల్ని సర్వగుణ సంపన్నులుగా శ్రీకృష్ణుని సమానంగా చేసేస్తారు. ఇప్పుడు మీరు అలా అవుతూ ఉన్నారు. ఇంతకుముందు ఏ గుణాలు లేవు. ఒక నిర్గుణ బాలక సంస్థ ఉండేది. నిర్గుణులు అని ఎవరిని అంటారో అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడు లేక లక్ష్మీనారాయణలను సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా అవుతూ ఉన్నారు. ఇలా చెప్పగలిగితే సత్సంగం ఇంకా వేరే ఏదీ ఉండదు. లక్ష్మీనారాయణని వరిస్తారా లేదా సీతారాముల్ని వరిస్తారా ఇక్కడ బాబా అడుగుతారు. పిల్లలు కూడా అవివేకులైతే కాదు కదా. బాబా మేము పూర్తిగా పరీక్ష పాస్ అవుతాము అని వెంటనే అంటారు. శుభం పలుకుతారు కానీ అందరూ ఒకేలా అవ్వగలగాలని లేదు. అయినా ధైర్యాన్ని చూపిస్తారు. మమ్మా బాబాలు శివబాబాకు అతి ప్రియమైన పిల్లలు. మనం వాళ్ళని పూర్తిగా అనుసరించి సింహాసనం పైన కూర్చుంటాము. ఈ శుభకామన మంచిదే. అయితే అంతటి పురుషార్థం కూడా చేయాలి. ఈ సమయంలో చేసే పురుషార్థం కల్పకల్పము పురుషార్థంగా అయిపోతుంది. గ్యారంటీగా అవుతుంది. కల్పపూర్వం కూడా ఇలా చేశారని ఇప్పటి పురుషార్థం ద్వారా కూడా తెలుస్తుంది. కల్పకల్పము ఇటువంటి పురుషార్థమే కొనసాగుతుంది. పరీక్షల సమయంలో తాము ఎంతవరకు పాస్ అవుతామో అని తెలిసిపోతుంది. టీచర్కి అయితే వెంటనే తెలిసిపోతుంది. ఇది నరుని నుండి నారాయణుగా అయ్యేందుకు వచ్చాము. ఇతర గీతా పాఠశాలలో ఎప్పుడు అనరు. అలాగే నేను నరుని నుండి నారాయణుగా చేస్తారని టీచరే చెప్పగలరు. మొదట టీచర్కు నేను కూడా నరుని నుండి నారాయణుగా అవుతానని ఉండాలి. గీతా ప్రవచనలో చేసేవారైతే అనేక మంది ఉంటారు. కానీ ఎక్కడా కూడా మేము శివబాబా ద్వారా చదువుతామని అనరు. వారైతే మనుషుల ద్వారా చదువుతారు. ఉన్నతోన్నతమైన పరంపిత శివ పరమాత్మ తానే స్వర్గ రచయిత జ్ఞానసాగర్లో పిల్లలు మీకు తెలుసు. వారే వచ్చి పతితుల్ని పావనంగా చేస్తారు. గురునానక్ కూడా వారి మహిమని గానం చేశాడు. సాహెబ్ను జపించినట్లయితే సుఖం లభిస్తుంది. ఉన్నతోన్నతమైన సత్యమైన సాహెబ్ వారే అని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిని స్మృతి చెయ్యండి అని స్వయం ఎవరు చెప్తారు? బాబా మనకి సత్యమైన అమర కథను, మూడవ నేత్రాన్ని ఇచ్చే కథను వినిపిస్తున్నారు. కాబట్టి ఇది మూడవ నేత్రం లభించే లేక నరుణ్ణి నారాయణుగా చేసే జ్ఞానము. ఓ పార్వతీలారా, అమరనాథుడైన
తండ్రి మనకి అమరకథను వినిపిస్తూ ఉన్నారు. సర్వోన్నతులు శ్రీబాబా, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు, ఆ తర్వాత స్వర్గంలో లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత చంద్రవంశీయులు నెంబర్ వారుగా ఉన్నారు. సమయం కూడా సతో రజో తమోలుగా అవుతూ ఉన్నది. ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. బాబా చాలా గుహ్యమైన విషయాలను ఎన్నో వినిపిస్తారు. ఆత్మలో అవినాశి పాత్ర ఉన్నది. ఒక్కొక్క జన్మ పాత్ర ఆత్మలో నిండి ఉన్నది. అది ఎప్పుడూ వినాశం కాదు. బాబాకు కూడా నిండి ఉన్నది. మీరు సుఖధామంలో ఉండే నేను సుఖధామంలో ఉంటానని బాబా చెప్తారు. సుఖ దుఃఖాలు మీ భాగ్యంలో ఉన్నాయి. సుఖము మరియు దుఃఖంలో ఎన్నెన్ని జన్మలు లభిస్తాయో కూడా అర్థం చేయించారు. బాబా నిష్కామం తండ్రి అందరినీ స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. పతితంగా అయినట్లయితే మనల్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? అందరి పిలుపు ఎవరు వింటారు? పతిత పావనుడు అని ఎవరిని అనాలి? ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. గీతా పాఠకులకి ఎక్కడా ఇలా అర్థం చేయించలేరు. వారైతే త్రిలోకాల అర్థాన్ని వేరుగా వర్ణిస్తారు. వేద శాస్త్రాల ద్వారా భగవంతుణ్ణి కలుసుకునే మార్గం లభిస్తుందని మనుషులు అంటారు. ఈ శాస్త్రాలు భక్తి మార్గం కొరకే, జ్ఞాన మార్గంలో వారి కొరకు శాస్త్రాలు లేవని బాబా అంటారు. జ్ఞానం వినిపించే జ్ఞానసాగరుడు తండ్రి అయినారు. మిగిలినవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. బాబా వచ్చి జ్ఞానం అందరికీ సద్గతి ఇస్తారు. నీటి బుడగ నీటి నుండి పుట్టి మరలా నీటిలోనే ఇమిడిపోతుందని వాళ్ళు భావిస్తారు. కానీ అలా కలుసుకునే విషయమేమీ లేదు. ఆత్మ అవినాశి. అది ఎప్పుడూ తగలబడదు, ఖండింపబడదు, తరగదు. తండ్రి ఈ విషయాన్ని వినిపిస్తారు. యోగ బలం ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. పిల్లలు మీకు కాలి గోటి నుండి జుట్టు వరకు సంతోషం ఉండాలి. సంతోషం కూడా నెంబర్ వారుగా ఉన్నది, ఒకే విధంగా ఉండదు. పరీక్ష వలె ఒకటే అయినా అందరూ పాస్ అవ్వగలగాలి. రాజధాని స్థాపన జరుగుతుంది. దాని ప్లాన్ తయారు చేస్తారు. సూర్యవంశంలో ఇన్ని సింహాసనాలు, చంద్రవంశంలో ఇన్ని సింహాసనాలు ఉంటాయి. ఎవరైతే పాస్ అవ్వరో వారు దాసదాసీగా అవుతారు. మళ్ళీ దాసదాసీల నుండి నెంబర్ వారుగా రాజారాణులుగా అవుతారు. చదువుకోని వారు చివరిలో పదవిని పొందుతారు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. వారు ఎక్కడైతే జన్మ తీసుకుంటారో అక్కడ సుఖమేమీ తక్కువ కాదని వివేకం చెప్తుంది. ఎంతో గౌరవం ఉంటుంది. పెద్ద పెద్ద మెహల్లో ఉంటారు. పెద్ద పెద్ద తోటలు ఉంటాయి. అక్కడ 2-3 అంతస్తులు నిర్మించాల్సిన అవసరం ఉండదు. లెక్కలేనంత భూమి ఉంటుంది. డబ్బుకు లోటు లేదు. అక్కడ నిర్మించే అభిరుచి చాలా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ కూడా మనుషులకు అభిరుచి ఉంటుంది కదా. న్యూఢిల్లీని నిర్మించినప్పుడు ఇది కొత్త భారతదేశం అని భావిస్తారు. నిజానికి కొత్త భారతదేశాన్ని స్వర్గమని, పాత భారతదేశాన్ని నరకమని అంటారు. అక్కడ ఎవరికి ఎంత కావాలంటే అంత లభిస్తుంది. అంతా డ్రామా అనుసారంగా జరుగుతుంది. కల్పపూర్వము ఏ మెహళ్ళు లభించాయి మొదలైనవి నిర్మించారు ఉంటాయో అవే తయారవుతాయి. ఈ జ్ఞానాన్ని ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేరు. కానీ ఎవరి భాగ్యంలో ఉంటుందో వారి బుద్ధిలోనే ఉంటుంది. పిల్లలు పురుషార్థం చేయాలి, పూర్తి యోగంలో ఉండాలి. భక్తి మార్గంలో శ్రీకృష్ణుని యోగంలోనే ఉంటూ వచ్చారు. కానీ స్వర్గాధిపతులుగా అయితే అవ్వలేరు.
ఇప్పుడైతే స్వర్గం మీ ముందు ఉంది. మీకు పరంపిత పరమాత్మ జీవన చరిత్ర, బ్రహ్మ విష్ణు శంకర్ల జీవన చరిత్ర కూడా తెలుసు. బ్రహ్మ ఎన్ని జన్మలు తీసుకుంటాడో కూడా తెలుసు. ఈ మాటలు స్వర్గ ద్వారాలను తెరిచేవారనే, మిగిలిన వారంతా నరకంలో పడి ఉన్నారని బాబా అంటారు. మాటలే అందరినీ ఉద్ధరిస్తారు. మనం పరమాత్ముని మహిమ చేస్తాము. శివబాబా మీకు నమస్కారము అని మీరు అర్థం చేసుకొని చెప్తారు. బాబా వచ్చి మనల్ని వారసులుగా చేస్తారు, స్వర్గాధిపతులుగా చేస్తారు. ఇటువంటి శివబాబా మీకు నమస్కారము అని పిల్లలు బాబాకి నమస్కరిస్తారు. తండ్రి కూడా పిల్లలు నమస్తే అని అంటారు. మీరు కూడా నన్ను పైసాకు విలువ చేసే వారసునిగా చేసుకుంటారు, గవ్వలకు వారసునిగా చేస్తారు. బాబా మనల్ని వజ్రాలకు వారసులుగా చేస్తారు. శివ బాలకునిగా వారసునిగా చేసుకుంటారు కదా. అచ్చా, ఓం శాంతి. మాతేశ్వరి మమ్మ క్లాసు. నేత్రహీనులు అంటే జ్ఞాన నేత్రహీనులకు దారి చూపించేవాళ్ళు పరమాత్మ అయినారు. నేత్రహీనులకు దారి చూపించండి ప్రభు అని మనుషులు పాట పాడతారు. అంటే దారి చూపించేది ఒక్క పరమాత్మనే. అందుకే పరమాత్ముణ్ణి పిలుస్తారు దారి చూపించండి ప్రభు అని. ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు మనుషులకు దారి చూపించేందుకు తప్పకుండా స్వయం పరమాత్మనే నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి రావాల్సి వస్తుంది. అప్పుడే స్థూలంలో దారి చూపిస్తారు. వారు ఇక్కడ రాకుండా దారి చూపలేరు. మనుష్యులు ఎవరైతే భ్రమించి ఉన్నారో వారికి దారి కావాలి. అందుకే పరమాత్మ నేత్రహీనులకు దారి చూపించండి ప్రభు అని వేడుకుంటారు. వారినే నావికుడు అని కూడా అంటారు. వారు ఆ తీరానికి అంటే పంచతత్వాలతో తయారు చేయబడిన ఏ సృష్టి అయితే ఉందో దీని నుండి దాటించి ఆ తీరానికి అంటే పంచతత్వాలకు దూరంగా ఏదైతే ఆరవ తత్వం ఉందో, అఖండ జ్యోతి మహాతత్వం ఉందో అందులోకి తీసుకువెళ్తారు. పరమాత్మ ఎప్పుడైతే ఆ తీరం నుండి ఈ తీరంలోకి వస్తారో అప్పుడే తీసుకువెళ్తారు. కాబట్టి పరమాత్మ కూడా ఎప్పుడైతే తన ధామం నుండి రావాల్సి వస్తుంది అప్పుడే పరమాత్మ నావికుడు అవుతారు. మన బోటుని ఆవలి తీరానికి చేరుస్తారు. ఇప్పుడు ఎవరైతే పరమాత్మతో యోగం ఉంచుకుంటారో వారిని వెంట తీసుకువెళ్తారు. మిగిలిన వారైతే ధర్మరాజు శిక్షల్ని అనుభవించి తర్వాత ముక్తులవుతారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. నమస్తే నమస్తే. ధారణ. శివబాబా ఇంటికి అవ్యభిచారి యాత్రికులుగా అయ్యి యోగ బలం ద్వారా వికర్మలను దగ్ధం చేసుకోవాలి. జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. తండ్రి సమానంగా సింహాసనాధికారులుగా అయ్యే శుభకామనను ఉంచుతూ తండ్రిని పూర్తిగా అనుసరించాలి. వరదానము. శీతలాదేవిగా అయ్యి అన్ని కర్మేంద్రియాలను శీతలంగా శాంతిగా చేసుకునే స్వరాధ్య అధికారి భవ. ఎవరైతే స్వరాధ్య అధికారి పిల్లలుగా ఉంటారో వారిని ఏ కర్మేంద్రియమో మోసం చేయదు. మోసం చేసే చంచలత సమాప్తమైపోతుంది. వారే శీతలదేవి అవుతారు. వారి కర్మేంద్రియాలు కూడా శీతలంగా అవుతాయి. శీతలదేవికి ఎప్పుడూ కోపం రాదు. కొంతమంది మాకు కోపం లేదు కానీ కొంచెం ఆవేశము వస్తుంది అని అంటారు. ఆవేశం కూడా కోపం యొక్క అంశమే. కాబట్టి ఎక్కడైతే అంశం ఉంటుందో అక్కడ వంశము జన్మిస్తుంది. కాబట్టి పిల్లలు శీతల దేవీలు మరియు శీతల దేవతలు.
అందువల్లే స్వర్గంలో కూడా కోపము లేక ఆవేశపడే సంస్కారాలు ఉండవు. స్లోగన్: ఆజ్ఞాకారి పిల్లలు స్వతహాగా ఆశీర్వాదాలకు పాత్రలు అవుతారు. వారు ఆశీర్వాదాలు వేడుకునే అవసరం లేదు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురము మన మధువనము, మనోహరమైనది సుందరవనము. మధురాతి మధురము మన మధువనము, మనోహరమైనది సుందరవనము. మనోహరమైనది సుందరవనము. పావన భూమిది పాండవ భవనము, ప్రేమ అనురాగపు శాంతి స్తంభము. పావన భూమిది పాండవ భవనము, ప్రేమ అనురాగపు శాంతి స్తంభము. శాంతికి నిలయం ఓం శాంతి భవనం, యోగానుభూతికి యోగ భవనము. శాంతికి నిలయం ఓం శాంతి భవనం, యోగానుభూతికి యోగ భవనము. మధురాతి మధురము మన మధువనము, మనోహరమైనది సుందరవనము. మధురాతి మధురము మన మధువనము, మనోహరమైనది సుందరవనము. మనోహరమైనది సుందరవనము. పవిత్ర దృష్టికి బాబా కుటీరం, జ్ఞానేశ్వరులకు జ్ఞాన సరోవరం. పవిత్ర దృష్టికి బాబా కుటీరం, జ్ఞానేశ్వరులకు జ్ఞాన సరోవరం. శాంతి స్థాపనకు శాంతివనం, నవయుగ సృష్టికి ఇవి ఆధారం. శాంతి స్థాపనకు శాంతివనం, నవయుగ సృష్టికి ఇవి ఆధారం. మధురాతి మధురము మన మధువనము, మనోహరమైనది సుందరవనము. మధురాతి మధురము మన మధువనము, మనోహరమైనది సుందరవనము. మనోహరమైనది సుందరవనము. మనోహరమైనది సుందరవనము.